మార్కెట్‌లో ఎప్పుడైతే ఇక్కడ కొద్దిగా పాజిటివ్‌గా ఇదయిందో, ఈ మిడిల్ ఆఫ్ ది టైమ్‌లో నేను ఎంట్రీ ఇచ్చాను ఫ్రెండ్స్. సో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది. దాని తర్వాత మార్కెట్ అనేది చూసారా ఒక హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఈ విధంగా కన్సల్టేషన్ అయితే జరిగింది. నేను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఇంకెక్కడ నాకు మూవ్‌మెంట్ అనేది కనిపించలేదు. సో, నేను నేను యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుందాం అనుకున్నానంటే, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. దాని వరకు మనం అసలు తీసుకోకూడదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అందుకే అన్నమాట నేను ఈ లెవెల్ ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఇదే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఇంకా రేపెలా ఉండబోద్ది మార్కెట్, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంది. సో, గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయితేనే మీరు ఎటువంటి పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అంతే మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో మీరు ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోవద్దు. కొంచెం రిస్క్ అనమాట. సో, మాక్సిమం పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్ కూడా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అందులో పెడతాం. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.